చదువుకుందాం పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి త్వరగా చదువుకుందాం. త్వరగా సహాయం చేయండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆదులోని అంత మెరిగిన దేవుడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ఆత్మను మా మధ్య ఉంచిన తండ్రి, నీ యొక్క క్రమమును ప్రభువా సక్రమంగా జరుగుటకు సహాయం అనుకోండి. ఇదిగో నీ పిల్లలమైన మమ్మల్ని ఒక్కసారి పరీక్షించి పరిశోధించి నాయన నీకు ఇష్టడుగా మారటానికి మీరు మాకు అవకాశం దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. పిల్లరా, మనం గమనించుకున్నట్లయితే పిల్లరా, చదువుకున్నటువంటి లేఖనాన్ని ప్రభురాత్రి భోజనం ఆచరిస్తున్న ప్రతి ఒక్కరము కూడా తప్పక మనము ఇది బాగా చదివి విని గ్రహించుకుని దాని ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని మనము అమలు చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా తను నేర్చుకున్నటువంటి క్రమమును, ఆ దేవుని యొక్క ఆత్మను బట్టి ఆ కాలంలో ఉన్నవారికి కానీ దినముల అంతమందున్న మనకే కానీ ఒక నియమము, ఒక క్రమాన్ని మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా అని చెప్తా ఉన్నాడు. చూడండి చక్కగా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. హల్లెలూయా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి చెప్పాను. హల్లెలూయా. చెప్తానండి, ఒక రొట్టెను విరిచి అందిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు, ఇది నా శరీరము, దేవునికి స్తోత్రం, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉన్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనే తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయండి చెప్పాను. హల్లెలూయా. ఆయన రక్తము మనకి ఇవ్వబడినటువంటి విమోచన గ్రంథము. ఇంకా చెప్పాలి అంటే నూతన హెచ్చరిక, నిబంధన. కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటి నూతన నిబంధన? ఆయన వచ్చేంత వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి మనము? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చూడండి, కింద అంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభురాత్రి తీసుకోవడానికి, ప్రభురాలలో చేయవేయటానికి ఇష్టలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? ఇష్టలుగా ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆయన వచ్చేంత వరకు ఇది క్రమాన్ని జరిగిస్తూ ఉండాలి. ఇంకేం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉండాలి. దేవునికి మహిమ. ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము ఈరోజు ప్రభు బల్ల ఆరాధన మనము ఆలోచన చేసినట్లయితే ఆయా సంఘాలలో ప్రతి ఆదివారము ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆయా సంఘంలో నెలకొకసారి ఇస్తూ ఉన్నారు.
ఆయా సంఘాల్లో 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు, ఆయా సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు. ఎవరి ఇష్టం కొద్ది వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని చిత్త ప్రకారం మనం చూసినట్లయితే ఆ క్రమాన్ని మనం కలిగి ఉన్నామా లేదనేది మనకి ఎంతగానో అవసరమైంది. దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు రాత్రి, హల్లెలూయా, ప్రభు రాత్రి భోజనం అనగా యేసుక్రీస్తు కూడా అప్పగింపబడిన రాత్రి అని ఉంటది. ఆ ప్రభు రాత్రి అక్కడ శిష్యులకు ఇచ్చిన తరువాత ఆ రాత్రి గెత్సేమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలోనే వచ్చి ఆయన బందిపోట్లు వచ్చి బంధిస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రభు రాత్రిని ఆచరించడానికి వచ్చినటువంటి మనము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. నువ్వు ఎవరికైనా ప్రచురణ చేయడం అంటే అర్థం ఏంటి? ఎవరికైనా చెప్పాలా వద్దా? ఎవరికైనా చెప్పాలా వద్దా? ఈ రోజు విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి సమయంలోనూ సన్నిధికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజు ప్రభురాత్రి పొందుకుంటున్నారు. మరలా ప్రభురాత్రి వరకు కూడా మీ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ జరిగిన మనం నెల రోజులకు ఒకసారి తీసుకున్నప్పుడు జరిగిన ఈ నెల రోజులలో మీరు ఎవరికి ప్రచారం చేశారు? ఎవరికైనా చెప్పారా? ఎవరికైనా చెప్పారా? కనీసము తల్లి పిల్లలకు చెప్తుందా? తండ్రి పిల్లలకు చెప్పగలుగుతున్నాడా? తన తల్లి పిల్లలకు చెప్పలేని పరిస్థితి, తన తండ్రి పిల్లలకు చెప్పలేని పరిస్థితి. కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన ఏమంటున్నాడు? నేను వచ్చేంత వరకు నా మరణాన్ని ప్రచురించేయాలి, జ్ఞాపకం చేసుకుని ప్రకటించమంటున్నాడు. నీ కొరకు శ్రమ పడి, హింసలు పడి, నిందలు పడి, అవమానం పడి నువ్వు పొందాల్సిన ప్రతిదాన్ని కూడా ఆయన పొంది నీ పాపమును తొలగించి నీ పాపమును ఆయన భరించి ఆయన పరిశుద్ధతను నీకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధతను నీకు అనుగ్రహిస్తే నువ్వేం చేస్తా ఉన్నావు? ఆ పరిశుద్ధతను పొందుకొని నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావు అంటే నువ్వు మారిన దగ్గర నుండి ఇంకా అతి పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎవరికైనా చెప్తావు. ఈ రోజు లోక ప్రభావాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తి సినిమా చూసి వచ్చాడు అంటే వాడికి నచ్చిన విషయం ఇంకొకరికి చెప్పకుండా ఉండలేడు. అంటాడా? ఉండలేడు. టీవీ చూసినటువంటి సహోదరుని చూసినట్లయితే తనకు నచ్చిన విషయం వేరే వాళ్ళతో పంచుకోకుండా ఉండలేడు. ఒక హోటల్లో నువ్వు బిర్యానీ తిని వచ్చావంటే అది నీకు నచ్చిందంటే ఇతరులకు నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఈ లోక సంబంధంగా అనేక విషయాల్లో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు నీకు నచ్చిన విషయము అది లోక సంబంధమైనదైనా నీ జీవితానికి ఎంత మాత్రం ఉపయోగపడినదైనా ఇతరులకు చెప్పకుండా నువ్వు ఉండలేకపోతున్నావే. వాళ్ళు వినకపోతే భుజము తట్టి మరీ చెబుతున్నావే. మరి నిత్యము నీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుతూ నిత్యం వరకు నడిపించి ఆయన హక్కును చేర్చుకునేటువంటి ఈ పవిత్రమైన పరిశుద్ధమైన ఈ వాక్యమును నువ్వు ఎంతమందికి ప్రచారం చేస్తున్నావు? ఎంతమందికి ప్రకటిస్తున్నావు? అంటే ఇప్పుడు లోక ప్రభావం నీలో ఎక్కువ ఉందా, ఆత్మ ప్రభావం ఎక్కువ ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోమంటున్నా. ఎందుకు నువ్వు పిల్లలకు నువ్వు కనీసము వేరే వాళ్ళకి చెప్పలేని పరిస్థితి, ఇంటిలోనైనా చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఇంటిలో కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఎలుగొచ్చింది మొదలుకొని లేచింది మొదలుకొని మరలా రాత్రి నిద్రించేంత సమయం వరకు నీ యాత్ర నీది, నీ బాధలు నీవి, నీ పాటలు నీవి. నువ్వు పిల్లల ముందు అనేక విషయాలలో తప్పటడుగులు వేస్తూ ఉంటావు. హల్లెలూయా, అవునా కదండి? పిల్లల విషయంలో పిల్లలు ఎదురుగానే తల్లిదండ్రులుగా ఉన్నవారు ఏదో ఒక విషయంలో తప్పటడుగులు వేస్తూ వారి విశ్వాసాన్ని వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వినరు. ఎందుకు వినరు? నువ్వే సరిగా ఉండలేదు కానీ మాకు చెప్పొచ్చు అంటే విశ్వాసం ఎక్కడ బ్రేక్ అయిపోతుంది అనేది నువ్వు పరీక్షించాలి. ఇప్పుడు అర్థవుతుందండి? విశ్వాసం ఎక్కడ బ్రేక్ అయిపోతుంది, ఎక్కడ తప్పిపోతుంది అనేది నువ్వు ఆలోచన చేసి అది వెతికి పట్టుకుంటేనే నీకు విజయం అనేది వస్తుంది. నువ్వు వెతకపోతే ఏమైనా వస్తుందా? విజయం నీ దగ్గరకు వస్తుందా? సోదరు నీ మీదకి వచ్చి తాండవం ఆడుతున్నప్పుడు పొమ్మంటే పోతుంది? అది పోదు. అది పోయే మార్గం నీకు దేవుడు చూపించాడు.
అది నువ్వు వెతుక్కోవాలి. అది వెతుక్కుంటేనే అది పోతుంది. కాబట్టి అక్కడ అంటున్నాడు, చూడండి, మీరు ఆ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. రెండు విషయాలు, కనీసము ఏదో ఒకటన్నా మనం న్యాయం చేయాలి. ఒకటి, విని గ్రహించుకుని దాని ప్రకారము నీవు కలిగినటువంటి దాన్ని విన్నదాన్ని బట్టి ఇతరులకు ఎవరికో ఒకరికైనా నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగును. నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. కనీసం నీ నోటితో దేవుని యొక్క మాటను ఒక్కరు కూడా నువ్వు చెప్పక్కర్లేదు. మరి ఏం చేయాలి? దేవుడు ఏది చెప్పాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా జీవించమన్నాడో విని వివేచించి నీ జీవితంలో దేవునికి అంకితం చేసుకుని దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపో. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారము నీ అలంకరణ తొలగించు. దేవుని వాక్య ప్రకారము నీ వస్త్రధారణ సక్రమంగా మార్చుకో. దేవుని వాక్య ప్రకారము నీ మాటను మార్చుకో. దేవుని వాక్య ప్రకారము నీ చూపును మార్చుకో. దేవుని వాక్య ప్రకారం నీ నడక మార్చుకో. నీ టోటల్ ప్రవర్తన మార్చుకుంటే, హల్లెలూయా, ఇప్పుడు ప్రత్యేకించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముందా? నువ్వు చెప్పకపోయినా నీ విశ్వాస జీవితము, నువ్వు ధరించినటువంటి విధానము ఇతరులకు భుజము తట్టి మరి చెప్తుంది. అదైనా ఉండాలి కదా, నడవద్దండి విశ్వాస జీవితంలో. మరి ఇదైనా ఉండాలి, అదైనా ఉండాలి. ఏదో ఒకటి లేకపోతే ఇంకా మనం ఎక్కడున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆ పరిస్థితులకి రాకపోతే మనమే ఇబ్బందులు పాలవుతాం. దేవునికి మహిమ కలుగును. ఇంకా చెప్తా ఉన్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రలోనిది తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తాడండి? వివేచన లేకుండా, దేవునికి లోబడకుండా మనము ప్రభురాత్రిని ఆచరిస్తే ఏమైపోతున్నామండి? మనకు మనమే శిక్షకు పాత్రమైపోతాం. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడా? నీకు నువ్వే శిక్షను తెచ్చుకుంటున్నావా? దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడా? నీకు నువ్వు శిక్షను తెచ్చుకుంటున్నావా? ఎవరు శిక్ష తెచ్చుకుంటున్నావు? నీకు నువ్వే హెచ్చరించాడు, హెచ్చరించి విడిచిపెట్టాడు. ఆదిలోనే చెప్పాడు, ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలములను నీవు తినవద్దు, ఆ ఫలము తినిన దినమున నిశ్చయముగా సత్యదవు. దేవునికి మహిమ కలుగునగా. ఇంకా అంటున్నాడు, ఇదిగో నీ ఇంకా చూడండి, ద్వితీయ దేశపు కాలంలో చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ ఎదుటి జీవం ఉంచాను, నీ ఎదుటి మరణం ఉంచాను, నీకు ఏది కావాలో తీసుకో. ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడా? ఆయన దగ్గర పెట్టుకున్నాడా? ఎవరికి ఇచ్చాడు అవకాశం? నీకే ఇచ్చాడు, నాకే ఇచ్చాడు. ఇప్పుడు నా జీవితాన్ని నేను మలుచుకోవాలా వద్దా? నా జీవితాన్ని క్రమపరచుకోవాలా వద్దా? మరి ఇప్పుడు ప్రభురాత్రిని పొందుకునేటప్పుడు, బలలో చెయ్యి వేసేటప్పుడు నన్ను నేను వివేచించుకోవాలి కదా. వివేచన లేకుండా అజ్ఞానంతో నేను వెళ్ళిపోతే ఏమవుతుంది? చాలామంది ఏమైపోతున్నారంటే, ఇదిగో నేను ఎలా ఉన్నా కానీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర చీప్ అయిపోతానేమో. హల్లెలూయా. ఇప్పుడు నేను బల తీసుకోకపోతే వాళ్ళు నేను ఏదో తప్పు చేసేసాను, పాపం చేసేసాను అని నా కోసము ఎగదిగా చూస్తారేమో. కాబట్టి ఏదో దేవుడు చూసుకుంటాడా, దేవుడికి తెలియదేంటి అని చేసేస్తారు. అంటే దేవుడికి తెలిసిలే, దేవుడు చూసుకుంటాలే అనుకుంటున్నారు, కానీ మనుషులకు భయపడుతున్నావు కానీ దేవునికి భయపడటం లేదు. అక్కడే మనము తప్పిపోతా ఉన్నాం. నువ్వు చూడాల్సింది మనుషులను కాదు,
ఎంత నీతిగా కనపడినా, ఎంత అందంగా కనపడినా అతడు కూడా మనిషే కనుక అతనిలో కూడా ఏదో ఒక పాపపు వేషము ఏదో పక్కన ఉంటుంది. నువ్వు చూడాల్సింది ఏంటంటే దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క విశ్వాసాన్ని చూడాలి, అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దేవునికి మహిమ కలుగును. చాలా మంది క్రైస్తవులు అనుకునే మాట ఏంటంటే ఏం కాదు పర్వాలేదు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను బతికే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ అనేక మంది 100% ఈ వాక్యాన్ని నెరవేర్చేస్తా ఉన్నారు. ఏంటి? చాలా మంది బలహీనులు, చాలా మంది రోగులు. ఏ విషయంలో? శరీర విషయంలోనా? దీన్ని శరీర సంబంధంగా తీసుకోవాల్సిన విషయం కాదు, ఇది ఆత్మ సంబంధమైన కార్యము. ఆత్మ సంబంధంగా నువ్వు రోగి అయి ఉన్నావు. ఆత్మ సంబంధంగా నువ్వు రోగి అయి ఉన్నావు అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నావు, వాక్య ప్రకారం జీవించలేకపోతున్నావు, లోకంతో వైపు చూసి లోకంతో పరుగులు తీస్తూ ఆత్మీయ రోగమును కలిగి పాపంతో పరుగులు తీస్తా ఉన్నావు. ఇంకా చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే చాలా మంది జీవితాలు ఏమైపోయాయండి? చచ్చిపోయి ఏమని ఎలా ఉందంటే ఈ విషయాన్ని ఆదిలోకి మనం చూసినట్లయితే ఆ ఫలములు చెట్టు ఫలములు తిరుమల నిశ్చయంగా సత్యమైన దేవుడు చెప్తున్నాడు. లూసిఫర్ వచ్చి అంటాడు నువ్వు సావనే సావు అన్నాడు. ఏం తీసుకోవాలి? దేవుడు సత్తావన్నాడు, వీడేమో సావు అన్నాడు. చూసారా? ఇక్కడ కూడా దేవుడు ఆత్మ సంబంధంగా చెప్తే శరీర సంబంధంగా చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని కూడా చాలా మంది శరీర రీతిగా తీసుకుని నేను బాగానే ఉన్నాను, ఏం కాదు పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ఆత్మీయ జీవితంలో రోగులైపోయారు. ఆత్మీయంగా చాలా మంది చనిపోయి సన్నిధి అంటే విలువ లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. సన్నిధిని ఎగ్గొట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు. చూసారండి? దేవుని దుఃఖిస్తున్నారా లేదా? చూసారు ఎలాంటి భయంకరమైన స్థితిలోకి వచ్చేసారో. కాబట్టి ప్రియులారా అలా మనం ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందుతామా? పొందము. నన్ను నేను పరీక్షించుకుంటే, నన్ను నేను విమర్శించుకుంటే, నా క్రియలు, నా జీవితము నేను ఒకసారి పరిశీలించుకుని నేను ఒక్కసారి నేను నెమరు వేసుకుంటే నా లోపం ఏంటో, నా పాపం ఏంటో, నేను ఎక్కడ తప్పు చేసానో నాకు కనబడుతుంది. కాబట్టి ఇంకొకరు వచ్చి ఏదెత్తి చూపించే లోపు నన్ను నేను సరి చేసుకుంటే నాకు ఈ సమస్య ఉండదు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి అందుకే అంటున్నాడు మనము తీర్పు పొందిన ఎడల. చూసారండి? అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. సరి చేసుకున్నాం కాబట్టి మనకు దాకా తీర్పు రాదు. ఒకవేళ అంటున్నాడు మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడచ్చు. ఇప్పుడు ఎన్నాళ్ళు భక్తి చేసిన నిన్ను అసలు దేవుడు అంటే ఎరగని వాళ్ళని ఒకే చోట పెట్టి బంధిస్తే ఏమైపోవాలి? దేవుని యొక్క చిత్తము అవమానమా కాదా? అవమానమా కాదా? అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడంటే లోకముతో పాటు కలిపి నీకు తీర్పు తీర్చకుండా నువ్వు బుద్ధి తెచ్చుకుని సరి చేసుకుని నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలని మొదటిగా దేవుడే నిన్నప్పుడు శిక్షిస్తున్నాడు. చూసారండి? అంటే ఒకసారి, రెండోసారి, మూడోసారి అంటూ నీకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. అవకాశాలు ఇచ్చిన నువ్వు కూడా నువ్వు చూడకపోయినప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి నీకు నిన్ను పడేసి చక్కగా దేవుని వైపు తిరిగేటట్లు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా ప్రభురాత్రి భోజనం అంటే ఆశామాష విషయమో కాదు. ఆత్మతో వివేచన కలిగి మన భక్తి జీవితాన్ని వివేచించుకుంటూ ఆత్మీయంగా ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఏదంటే అది అనుకుని ఏదో విధంగా పర్వాలేదని అనాలోచితంగా తీసుకుంటూ దేవుని దృష్టిలో నువ్వు విరోధి కాకుండా, దేవుని దృష్టిలో శత్రువు కాకుండా, దేవుని చేత దెబ్బలు తినకుండా దీవించబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, ఆయన రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి అంటే ఆయన ఆత్మకు నువ్వు లోబడాలి. ఆయన చెప్పిన ప్రతి దానికి నువ్వు తల వంచి అంగీకరించి నీవు ముందుకు సాగిపోతున్నంత వరకు నీ వెంబడి ఆశీర్వాదం మాత్రమే వస్తుంది. కాబట్టి ఆశీర్వాదం పొందుకొని మనము ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుని మనము బలలోనికి సమీపిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.